హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. అది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దాని లోపల వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చరికి ఎఫ్ఎస్ఎమ్స్. ఈ ఎఫ్ఎస్ఎమ్స్ అనేవి ప్రతి చోట వాడతాము. వి విల్ యూజ్ ఇట్ ఇన్ పైప్ లైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీరు అది తర్వాత కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో మీరు దాని గురించి బాగా నేర్చుకుంటారు. పైప్ లైనింగ్, ఏ ప్రోటోకాల్స్, డిజైన్ ఉన్న ప్రోటోకాల్స్, ప్రతి ఒక్క చోట ఈ ఎఫ్ఎస్ఎమ్స్ అనేవి వాడతాం అనమాట. సో ఇది నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం నేర్చుకుంటుంది అసలు ఎఫ్ఎస్ఎమ్స్ అంటే ఏంటి, దాని లోపల ఏమేమి టైప్స్ ఉంటాయి అని చెప్పేసి. ఫస్ట్, ఎఫ్ఎస్ఎం. ఎఫ్ఎస్ఎం అంటే ఫైనైట్ స్టేట్ మిషన్. ఎఫ్ఎస్ఎం అంటే ఏంటిది? An FSM is a sequential logic circuit that changes its state based on the current input and previous state. నాకు ఒక స్టేట్ ఉంది. ఐ హ్యావ్ ఎ స్టేట్. నాకు ఒక స్టేట్ ఉంది. నాకు వచ్చే ఇన్పుట్స్ బట్టి నా స్టేట్ ఇప్పుడు హైలో ఉందా, లోలో ఉందా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఎటు వెళ్ళాలి అన్నది డిసైడ్ చేసేది ఫైనైట్ స్టేట్ మిషన్. దీని లోపల టూ టైప్స్ ఉంటాయి: మూరే అండ్ మీలే. ఈ మూరే మిషన్ ఈజ్ ఎఫ్ఎస్ఎం ఇన్ విచ్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది కరెంట్ స్టేట్. అంటే దీని లోపల మనకి ఓన్లీ మన స్టేట్ అన్నది కరెంట్ ఇన్పుట్ మీద, ఏ ఇన్పుట్ అయితే మనం స్టేట్కి ఇస్తున్నామో ఆ ఇన్పుట్ బేస్ చేసుకొని అది యాక్షన్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, ట్రాఫిక్ కంట్రోలర్. ఇప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటిది? రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే రెడ్ వస్తానో, నేను రెడ్ నా ఇన్పుట్ అన్న తర్వాత నేను ఎల్లోకి వెళ్ళాలి. ఎల్లో నా ఇన్పుట్ అన్న తర్వాత గ్రీన్కి వెళ్ళాలి. అంతే, సింపుల్గా. నా ఇన్పుట్ ఏంటిది, నా కలర్ ఏంటిది? రెడ్. ఓకే, రెడ్ కాబట్టి కొంచెంసేపు తర్వాత ఎల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ నా ఇన్పుట్ ఏంటిది? ఎల్లో. ఓకే, ఎల్లో కలర్, కొంచెంసేపు తర్వాత నేను గ్రీన్కి వెళ్ళాలి. ఇలా సింపుల్. అదే మీలే అనుకోండి. మీలేలో ఏంటిది? ఇట్ ఈస్ ఎఫ్ఎస్ఎం ఇన్ విచ్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ బోత్ కరెంట్ స్టేట్ అండ్ కరెంట్ ఇన్పుట్. అంటే నేను ఏమంటున్నాను, ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వెండింగ్ మిషన్ తీసుకుందాం. సో ఈ వెండింగ్ మిషన్ అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మనము ఒక మనకు ఒక వెండింగ్ మిషన్ ఉంది. వాట్ హ్యాపెన్ టు ఓకే, మనకి ఒక వెండింగ్ మిషన్ ఉంది. వాట్ హ్యాపెన్ టు దిస్ మనకు ఒక వెండింగ్ మిషన్ ఉంది. అండ్ ఈ వెండింగ్ మిషన్లో మనకి చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఓకేనా? చిప్స్ ఆర్ కోక్, ఎనీథింగ్. సో కాన్సెప్ట్ ఏంటిది అంటే, ఇక్కడ ఉన్న చిప్స్ ప్యాకెట్ నాకు 20 రూపీస్. నేను నా దగ్గర 10 రూపీస్ కాయిన్స్ రెండు ఉన్నాయి. నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ ఒక కాయిన్ వేసి దాని తర్వాత ఇంకో కాయిన్ వేసాను ఆర్డర్లో. ఫస్ట్ ఒకటి, దాని తర్వాత ఒకటి. సో ఇప్పుడు నేను ఫస్ట్ కాయిన్ వేసి నేను నా సెకండ్ 10 రూపీస్ కాయిన్ వేస్తున్నప్పుడు నా వెండింగ్ మిషన్ ఏం చేయాలి? ఓకే, ఈ పర్సన్ ఫస్ట్ కాయిన్ వేసాడు, ఇది లాస్ట్ కాయిన్. ఈ లాస్ట్ కాయిన్ వేసాక అతనికి చిప్స్ ప్యాకెట్ నేను ఇవ్వాలి. సో దీని అర్థం ఏంటిది? నా వెండింగ్ మిషన్ నేను ఏమి ఇచ్చానో, ఎంత మనీ ఇచ్చానో అని చెప్పి గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు నేను వేసే 10 రూపీస్ని క్యాలిక్యులేట్ చేయాలి, నేను ముందేసిన 10 రూపీస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా? అది నా కరెంట్ స్టేట్ని గుర్తుపెట్టుకుంటుంది, నా కరెంట్ ఇన్పుట్ని అర్థం చేసుకుంటుంది. యూ గెటింగ్ ఇట్? సో దిస్ ఈస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ మీలే మిషన్. సారీ, వాయిస్ అటు ఇటు వస్తే సారీ, దేర్ ఇస్ మై ప్రాబ్లమ్ విత్ మైక్. I think you are understanding the examples, okay? Next, sequence detector. One of the best examples, sequence detector. ఈ సీక్వెన్స్ డిటెక్టర్స్లో ఓవర్లాపింగ్, నాన్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి టూ టైప్స్ ఉంటాయి. ఓవర్లాపింగ్ అంటే ఏంటిది అంటే నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటిది అంటే, నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ డిటెక్ట్స్ ది సీక్వెన్స్ ఓన్లీ వన్స్. After detecting the sequence, it resets and starts searching from the beginning. అంటే ఇది నా సీక్వెన్స్, దిస్ ఈజ్ మై సీక్వెన్స్ 1011. ఇది నా ఇన్పుట్ స్ట్రీమ్.
ఒక తర్వాత ఒకటి నా బిట్స్ పంపిస్తూ వెళ్ళాను. సో ఏంటిది 10 11 0 11. ఈ సీక్వెన్స్ నేను ఫైండ్ చేయాలి. ఈ సీక్వెన్స్ నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓవర్లాపింగ్ లేదు అంటే దాని అర్థం ఏంటిది అంటే, ఒక్కసారి ఈ సీక్వెన్స్ దొరికాక నేను మళ్ళీ వాట్ హ్యాపెన్ టు దిస్, నేను మళ్ళీ నా పక్కనున్న వాటితోని కంపేర్ చేయకూడదు. ఐ నీడ్ టు గో ఫ్రమ్ స్టార్టింగ్ అగైన్. మళ్ళీ కొత్త సీక్వెన్స్ వస్తుంది కదా, దాని నుంచి చూసుకోవాలి. అదే ఇక్కడ ఓవర్లాపింగ్లో ఏంటిది, అన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ అలౌస్ ఎ న్యూ సీక్వెన్స్ డిటెక్షన్ టు స్టార్ట్ బిఫోర్ ది ప్రీవియస్ సీక్వెన్సెస్ కంప్లీట్లీ ఫినిష్డ్ బై రీయూజింగ్ మ్యాచింగ్ డేటా. అంటే 1011 011 నా నా డేటా స్ట్రీమ్ అయితే నా సీక్వెన్స్ 1011 1011 1011. సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ డిటెక్ట్ అయిన బిట్స్ నుంచే నేను ఇంకో బిట్ వాడి ఇంకో సీక్వెన్స్ డిటెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది ఈ బిట్ 2 టైమ్స్ యూస్ అవుతుంది. దిస్ ఈజ్ అలౌడ్ ఇన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్. ఇక్కడ కూడా నాకు సీక్వెన్స్ డిటెక్ట్ అవుతుంది, కాకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఓవర్లాప్ అయిపోతుంది. ఇది మల్టిపుల్ టైమ్స్ యూజ్ అవ్వకూడదు, ఒకటేసారి యూజ్ అవ్వాలి. కాంట్ యూజ్ దెమ్ ఒకటేసారి యూజ్ చేయాలి. ఇదే ఓవర్లాపింగ్కి నాన్ ఓవర్లాపింగ్కి ఉన్న డిఫరెన్స్. మనం నెక్స్ట్ వీడియోలో అసలు ఓవర్లాపింగ్ నాన్ ఓవర్లాపింగ్ మీలే మూరే ఎలా గీస్తాము అని చెప్పేసి, లైక్ ఐ విల్ షో యూ. వెయిట్. మీలేలో ఒక సీక్వెన్స్ తీసుకొని మనము ఈ 1010 అనే ఒక సీక్వెన్స్ తీసుకుందాం. ఈ సీక్వెన్స్లో మనము అసలు మీలే ఓవర్లాపింగ్ లేకపోతే మీలే ఎలా చూపించాలి, ఓవర్లాపింగ్ ఉంటే మీలే ఎలా చూపించాలి, మూరే ఎలా చూపించాలి అని చెప్పేసి మనము చూసుకుందాము. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. చాలా చిన్న వీడియో, జస్ట్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోలో మీకు అసలు ఎఫ్ఎస్ఎమ్స్ ఎలా గీయాలని చెప్పేసి నేర్పిస్తాను. థ్యాంక్ యూ.